బతికున్నా చచ్చినా పన్ను కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా యువరాజు సలహాదారు చెబుతున్నది అదే వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిండు అసలు యాక్చువల్గా పిట్రోడా అసలు యాక్చువల్గా ఏం వ్యాఖ్యలు చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ నేత పిట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి అయితే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆస్తి అంటే ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళు అంటే చనిపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తిలోంచి 45% మాత్రమే వారసత్వంగా వాళ్ళ పిల్లలకి వెళ్తుంది 55% ఇక్కడ ప్రభుత్వం చేతిలోకి వెళ్తుందని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది. మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యల పైన ఇప్పుడు ఇట్లా చేసిండు కాబట్టి ఇదంతా మీ బీజేపీ కౌంటర్లు ఇస్తా ఉంది సంపదనంతా కూడా పంచుతారంట అని చెప్పేసి ప్రధాని ఇప్పుడు దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వస్తే బతుకున్నా పన్ను చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలం అంతా కష్టపడి చెమటోర్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. వారసత్వ పన్నుపై యువరాజు రాహుల్ గాంధీని ఉద్దేశించి రాచరిక కుటుంబానికి సలహాదారు శ్యామ్ పిట్రోడా మాట్లాడారు. అయితే మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం ఆ సలహాదారే చెప్పారు. ఇప్పుడు వారసత్వ పన్ను గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇప్పుడు ఉన్న వాస్తవం మాట్లాడాను. ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని గుర్తించారు. అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం అనేది చెప్పనే లేదు. మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనీర్ల నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఎన్నికలు తన చేతుల్లోంచి జారిపోతున్నాయని చెప్పేసి గుర్తించింది. అందుకనే ఇట్లా భయపడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. కులగణన చేస్తామని చెప్పేసి మరోసారి చెప్తా ఉన్నాడు.